ఓట్లు వస్తున్నాయంటే పార్టీల నడుమ పొత్తులు ఒడుస్తుంటాయి. ఓట్లు అయిపోయినాక అదే పొత్తు ఉంటే ఉండొచ్చు, చెడితే చెడొచ్చు. దినా వినబడుతున్న ముచ్చట ఏందంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఓట్లకు పోతాయని ప్రచారం అయితే జోరుగా అవుతుంది. బీజేపీ లీడర్లేమో ఖండాలుగా ఖండిస్తున్నారు. కానీ గులాబీ పార్టీలు అయితే సప్పుడే లేదు. అయితే అసెంబ్లీ ఓట్లల్లో కాంగ్రెస్కు సిపిఐ హిమ్మతిస్తే సిపిఎం ఆడాడ సొంతంగా పోయింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఓట్లల్లా ఎవరితోని జట్టు కడతారో అరుచుకోవాలి కదా. కడమూల ముచ్చట అటెనక చూద్దాం గాని కామ్రేడ్లు ఏమంటుర్రంటే పాండవులు 5 ఊళ్ళు అడిగినట్టు కామ్రేడ్లు 5 నియోజకవర్గాలు అడుగుతున్నారు కాంగ్రెస్ ను. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి సీట్లకు సూటి పెట్టింది సిపిఐ. 5 టికెట్లు ఫిక్సా లేకుంటే మన దిగేది ఉందా కామ్రేడ్? అంటే 5 ఇవ్వమని కాదు మేము అడిగేది, అంత అత్యాసం మాకేం లేదు. ఒకటన్నా ఇవ్వండి అన్న. పంచపాండవులు అడిగారే మాకు ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వండి మాకని చెప్పేసి, అట్లా మాకు ఒకటన్నా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కటి ఇచ్చినా చాలట. అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇంతే. ఫస్ట్ 10 అన్నారు, 5 అన్నారు, 3 అన్నారు. ఆఖరికి ఒకటే తీసుకొని అసెంబ్లీకి వచ్చింది కంకికోడు వాళ్ళే. ఉన్నాయే 17 ఎంపీ టికెట్లు. కాంగ్రెస్ లోనే మస్తు మంది పోటీలు ఉన్నారు. ఇక మీకు ఇస్తారో ఇయ్యరో సారు. ఎట్లయినా మేము కలుస్తాం కదా అని అట్లా ఉండొద్దు. ఎందుకంటే మా పార్టీ మాకు అన్ని ప్రాంతాల్లో బలం ఉంది. 3 ఎమ్మెల్యే సీట్లకెళ్ళి దిగలేక సొంతంగా పోటీ చేసి ఒక్కటి కూడా గెలవని సిపిఎం మాట ఏందంటే ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ తోటి కలుస్తాము. ఉత్తగేం కాదు, వీళ్ళు కూడా 1-2 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నట్టే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలే మస్తు డిమాండ్ ఉంది టికెట్ల కోసానికి. 119 ఉన్నప్పుడే కాలేదు, ఇప్పుడేమైతుందో చూడాలి. ఇక కేసీఆర్ సార్ అసెంబ్లీకి దుమ్మాలు కొట్టడం మీద కామ్రేడ్ నారాయణ సార్ గిట్లా అన్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి పోతావా? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పోవా? జీతాలు తీసుకుంటావు, హోదా అనిపిస్తావు, పంది కుక్కలాగా తింటావు, ఫామ్ హౌస్లో పడుకుంటావు, అసెంబ్లీకి పోవా?